మామిడిగూడ నుంచి వచ్చినాం సార్, బొలక్పూర్ నుంచి. కిరాయికి 30 ఏళ్ల నుంచి ఉంటున్నాము. మేము కష్టం చేసుకొని కట్టుకోలేకపోతున్నాము. నాకు భర్త లేడు. చిన్నప్పుడే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయిండు. ఇప్పుడు నా కొడుకును పిల్లల్ని ఇళ్ళలో పని చేసి పెద్ద చేసుకున్నా. ఆయన 28 ఏళ్ళు వచ్చినాక మా బాబుకు యాక్సిడెంట్ చనిపోయిండు. ఇప్పుడు మా పాపకు ఒక పాప. ముగ్గురు ఆడవాళ్ళమే కష్టం చేసుకొని బతుకుతున్నాము. ఉందామంటే ఇల్లు లేదు, కట్టుకుందామంటే పని లేదు, మాకు చేసుకుందామంటే ఈ రేవంత్ అన్న ఏమైనా సాయం చేస్తాడేమో అనేసి మేము వచ్చినాం సార్. మీరు చెయ్యాలి. డబుల్ బెడ్రూమ్ కు అప్లికేషన్ పెట్టినాము. ఉన్నోళ్ళకే వచ్చినాయి. కేసీఆర్ సార్ మాకు ఇయ్యలేదు, మాకు రాలేదు. కనీసం ఎన్నిసార్లు తిరిగినామో కేసీఆర్ దగ్గర కూడా మీటింగ్లు అంటే అవంటే ఇవంటే పోయినాము, కానీ మాకు ఏమీ రాలేదు సార్. ఉన్నోళ్ళకి వస్తున్నాయి, లేనోళ్ళం మేము ఎట్లా బతకాలా? ఇప్పుడు రేవంత్ అన్న మాకు సాయం చేస్తారేమని కోరుతున్నాం, మేము బతిలాడుకుంటున్నాము. ఇచ్చినాం సార్. ఏమి ఇవ్వలేదు సార్, చెప్పలేదు సార్. రాసుకున్నారు. మా బాబుది డెత్ సర్టిఫికేట్ కూడా పెట్టినా. ఇప్పుడు మా పాప కూడా ఏదో ఇంట్లో పని చేసుకుంటా బతుకుతున్నాం. ఇప్పుడు ఆ చిన్న పాపను చూసుకుంటా ఉంటున్నాం. మేము ఇప్పుడు ఇంట్లో ఉండేది ముగ్గురం ఆడవాళ్ళమే. మాకేమైనా సాయం చెయ్యాలని కోరుతున్నాం సార్ మేము. అంతే, అంతకన్నా మించిన ఏం లేదు. నేను సెక్రటరియట్ లో జాబ్ చేస్తా, అక్కడికి వస్తాడు సార్, కానీ మమ్మల్ని అక్కడ కలవనియడు. మా బాధలు చెప్పుకుందామని ఇక్కడికి వచ్చినాం సార్. మా బాధలు కొంచెం ఆలోచించుకొని అన్ని మనసులో పెట్టుకొని అర్థం చేసుకొని మాకు ఏదన్నా ఇంత ఇల్లు చూపిస్తే అదొక్కటే కావాలని కోరుకుంటున్నాం. మేము కిరాయి కట్టుకోలేకపోతున్నాం సార్. అదొక్కటే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ మేము.